వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము లిల్లీ ఫ్లవర్స్ని అయితే తయారు చేసుకుందాము. దానికోసం నేను మైదా పిండిని అయితే తీసుకున్నాను అనమాట. ఒక 2 గ్లాసెస్ 2 కప్స్. అయితే మైదా పిండిని మనం జల్లెడించుకోవాలి కాబట్టి జల్లించుకుంటున్నాము. దీంట్లో నేను సాల్ట్ని అయితే యాడ్ చేశాను. అండ్ మన దగ్గర వెన్న అయితే ఉంటుంది కదా, బటర్. ఆ బటర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసి దీన్ని మంచిగా కలపాలన్నమాట. ఫస్ట్ అయితే వాటర్ కానీ ఇంకేమీ యాడ్ చేయకుండానే కలపాలి. ఈ బటర్ అంతా దాంట్లో పిండిలో కలిసే వరకు దీన్ని అయితే మనం మంచిగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత మనం వాటర్తో అయితే కలుపుకుంటాము. చూడండి, ఇప్పుడు మనం బటర్ని మంచిగా మెల్ట్ అయ్యేదాకా కలుపుతామన్నమాట. ఇలా కలపడం వల్ల మనకి లిల్లీ ఫ్లవర్స్ అనేది మంచి క్రిస్ప్ లాగా ఉంటుంది. వాటర్తో అయితే ఇట్లా చపాతీ పిండిలాగా అయితే కలపాలి. ఇలానే మనం ఇప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకుంటాము. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరీ లూజ్గా కలపకుండా చపాతీ పిండిలాగా అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, చపాతీ పిండిని మనం ఏ విధంగా అయితే నీట్ చేసుకుంటామో అట్లానే పిసుకుంటాను కలపాలి. చూడండి, ఇప్పుడు మనం చపాతీ పిండి లాగైతే తయారు చేసేసాము. దీన్ని కొంచెం సేపు ఇట్లానే స్క్వీజ్ చేసి ఇంకా దీని మీద కొంచెం ఒక వెట్ క్లాత్ అనేది వేసేసి పక్కన ఉంచేసేయాలి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పూరీని అయితే ఎట్లా అయితే మనము రోల్ చేసుకుంటామో సేమ్ అట్లా పూరీ లాగా ప్రెస్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, ఈ సైజు పూరి, చిన్న సైజు పూరి ఉంటుంది కదా, ఆ చిన్న సైజు పూరి లాగైతే చేసుకున్నాము. దీన్ని మనము మొత్తం కట్ చేయకుండా ఈ పూరీని అటు ఇటు కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ ఇలా స్లిట్స్ లాగా అంటే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎలా అయితే కట్ చేస్తున్నామో చూడండి, మొత్తం పూరీని కట్ చేసుకుంటాం అనమాట. సేమ్ సైజులో సేమ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఆ లాస్ట్ ఎడ్జ్ కూడా మంచిగా నీట్గా కట్ చేసుకుంటాము. ఏది కట్ అయిపోకూడదు. దీన్ని ఇట్లా శారీ ఫాల్ ఎట్లాగైతే వేస్తామో మనం ఇప్పుడు శారీని ఇట్లా కుచ్చుల్లాగా పెట్టుకుంటాం కదా, అట్లా కుచ్చుల్లాగా పెట్టుకొని దాన్ని పైన కొంచెం ప్రెస్ చేసేయాలి. సేమ్ కింద కూడా ఇట్లా వాటర్ అనేది అత్తుకొని మనము ఇలా ఫ్రిల్స్ లాగా అయితే పెడుతున్నాం. ఎందుకంటే చపాతీ చేసిన తర్వాత అది డ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం వెట్ చేసుకొని దీన్ని ఇట్లా కుచ్చుల్లాగా అయితే పెట్టేస్తున్నాము. ఇవి ఇప్పుడు మనకి ఆ ఫ్లవర్ షేప్లో ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనకి ఆ ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసింది. దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఈలోగా మనం పాకం కోసం బెల్లంని అయితే తీసుకున్నామండి. బెల్లం తీసుకొని పాకం అయితే పెట్టడానికి వాటర్ యాడ్ చేసుకున్నాము. ఈలోగా మనము ఈ ఫ్లవర్స్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాము. డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ తీసుకొని దాంట్లో 1 by 1 యాడ్ చేసుకొని ఫ్రై చేస్తాను అనమాట. ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మాడితే మంచిగా టేస్ట్ అనేది అనిపించవు. సో 1 by 1 వేసుకుంటూ దీన్ని ఫ్రై చేద్దాము. చూడండి, ఇప్పుడు నా పాకం కూడా తీగ పాకం వచ్చిందండి. దీన్ని నేను ఒక్కొక్క లిల్లీ ఫ్లవర్ యాడ్ చేసి దీన్ని పాకంలో వేసి తీస్తాను అనమాట. ఇంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే లిల్లీ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.